గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. ఈరోజు మన వీడియోలో మనం విన్ఫినిట్ ఫ్రెష్ డెంట్ టూత్ పేస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అండ్ దీని యొక్క కాస్ట్, బెనిఫిట్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అండి, అక్కల కర్ర అంటారు తెలుగులో, లాంగ్, క్లోవ్ అంటే లవంగాలు, దాల్చిన చెక్క, నీమ్ వేప, బాబుల్ అడవి తుమ్మ బెరడు, అలోవీరా కలబంద అండ్ సిలికా. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, కెమికల్ సోర్స్ లేకుండా న్యాచురల్గా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో మొదటిగా వాడిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అక్కల కర్ర. దీన్ని పాతకాలం నుంచే డెంటల్ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్లో ఉపయోగించేవారంట. అంటే దంత నొప్పి, పంటి నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్లో దీన్ని ఓల్డెన్ డేస్ నుంచి యూజ్ చేసేవారు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగా, క్లోవ్స్. దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో వాటన్నిటి గురించి మనకు అవసరం లేదు. మనకి ఓరల్ క్యావిటీస్కి అండ్ అంగటికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్లో దీన్ని యూజ్ చేస్తారు. పంటికి సంబంధించిన ట్రీట్మెంట్లో దీన్ని బాగా యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క, దాల్చిని అంటారు. మనం లాస్ట్ వీడియోలో, డావిన్ వీడియోలో దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో వాటితో పాటుగా దీంట్లో అండి టీత్కి సంబంధించిన ఎనామిల్ని ప్లాక్ నుంచి, గారె నుంచి కాపాడడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నీమ్, వేప అంటారు కదా. సో వేప మొక్క గురించి కొత్తగా చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. మన చిన్నప్పుడు మన తాతయ్యలు, అమ్మమ్మలు ఈ వేప పుల్లతోనే పంటిని తోముకునేవాళ్ళు. దీంట్లోని మెడిసిన్ ప్రాపర్టీ ఏంటంటే గమ్స్ని హెల్తీగా ఉంచుతుంది, టీత్ని కూడా స్ట్రెంగ్త్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాబుల్ అడవి తుమ్మ చెట్టు. దీని యొక్క బెరడులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీని తీసుకొని మనకి ప్రోడక్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా గమ్స్ని హెల్తీగా ఉంచుతుంది, టీత్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అండ్ అనదర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవీరా, కలబంద అంటారు కదా. కలబందలో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ ఇంకొకసారి మనం తెలుసుకుందాము. ప్రజెంట్ దీంట్లో ఉన్న ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఏంటంటే గమ్స్ని హెల్తీగా ఉంచుతుంది, గమ్స్ని క్లీన్ చేస్తుంది, అదేవిధంగా క్యావిటీస్ నుంచి ఫైట్ చేస్తుంది, టీత్ని వైట్నింగ్గా కూడా చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ బట్ నాట్ లీస్ట్ సిలికా. ఇది ఇసుకకి సంబంధించిన చిన్న చిన్న పార్టికల్స్ అండి. ఇది ఏం చేస్తుందంటే పంటి మీద ఉన్న గారెని అండ్ మురికిని, స్ట్రైన్స్ని రిమూవ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎటువంటి కెమికల్ సోర్సెస్ లేదు. మరి ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఎనాలజెసిక్, యాంటీ ట్యూమర్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి, ఎనాలజెసిక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం సపరేట్గా ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిపారు కదా, మరి దీని బెనిఫిట్స్ ఉండాలి కదా. మనం పేస్ట్ ఎందుకు వాడతామండి? మన టీత్స్ హెల్తీగా ఉండాలి, మౌత్ హెల్తీగా ఉండాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. మన నోరు ఆరోగ్యంగా ఉంటే మన గుండె కూడా ఆరోగ్యంగానే ఉంటుందంట అండి. సో చూడండి బెనిఫిట్స్. జింజివైటిస్, పెరిడాంటసిస్, ఈ రెండు చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులండి. వాటి నుంచి ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ టూత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. గమ్ డిసీజెస్, చిగుళ్ళ వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది. అండ్ పాచిని కూడా రిమూవ్ చేస్తుంది, బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది, మౌత్ యొక్క ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, మౌత్ని ఫ్రెష్గా కూడా ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత తెలుసా అండి? జస్ట్ 75 రూపీస్ అండి. బయట మార్కెట్లో ఉన్న పేస్ట్తో పోల్చుకుంటే తక్కువ కాస్టే కాదా, ఎక్కువ బెనిఫిట్స్ అండ్ లెస్ కాస్ట్ అనమాట. సో ఇదండి ఫ్రెష్ డెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.